హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ. ఇది పాలకపక్షం కాదు, ప్రతిపక్షం కాదు, కేవలం ప్రజల పక్షం, ప్రజావార్తలే ఉంటాయి. తెలంగాణలో మళ్ళీ తెర మీదకి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ. తెలంగాణలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తెర మీదకి వచ్చింది. ఇది రేవంత్ రెడ్డి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ప్రారంభానికి ఏర్పాటుకు తగినటువంటి అవకాశాలు ఏమిటి, సాధ్యాసాధ్యాలు ఏమిటో ప్రయత్నం చేయండి అంటూ అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తూ ఉంది. గతంలో మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో తెలంగాణకు ఖమ్మం దగ్గర బయ్యారం అనే గ్రామంలో ఉక్కు ఫ్యాక్టరీ ఐరన్ ఓర్ అనేది నిధులు నిక్షేపాలు ఉన్నాయి. దాన్ని వెలికి తీసే కార్యక్రమం, ఆ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి విభజన చట్టంలో మాట ఇచ్చింది ఆనాటి యూపీఏ సర్కార్, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఆ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టే ప్రయత్నం చేయడం, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రాజెక్టు తయారు చేసి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మోడీ ఉన్నప్పుడు అది ఏర్పాటుకు తగినటువంటి ఒత్తిడి చేసిన, తగిన ప్రయత్నాలు చేసిన మోడీ నుంచి నిరాశ ఎదురైంది. అది ప్రభుత్వం ఫ్యాక్టరీగా ఉండడానికి కూడా ప్రయత్నం చేశాడు కేసీఆర్ గారు. మనకు తెలుసు, రామకొండ కూడా ప్రైవేటీకరణను వ్యతిరేకించాడు, విద్యుత్తులో ప్రైవేటీకరణను వ్యతిరేకించాడు. అంటే అదానికి అప్పచెప్పే ప్రయత్నాలు, ఈ బయ్యారం కూడా అదానికి అప్పచెప్పే ప్రయత్నాలు, అట్లాంటి ఏవి కాకుండా ఫ్యాక్టరీ ప్రభుత్వ తరఫున పెట్టే ప్రయత్నం చేస్తే కూడా నరేంద్ర మోడీ గారు స్పందించలేదు. ఆ తర్వాత దాన్ని ప్రైవేట్ వ్యక్తుల పరమైన చేద్దాం, ప్రైవేట్ రంగం నుంచి ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తే కూడా దాన్ని స్పందించలేదు మోడీ. వాస్తవానికి ప్రైవేట్ వ్యక్తులు అంటే మోడీ స్పందిస్తాడు అనుకున్నాడేమో బహుశా కేసీఆర్ గారు. అది అలా చేసి ఆదానికో అంబానికో కట్టే ప్రయత్నం చేస్తారు, అప్పుడు ఏదో మనం పాచిక కదులుతాం అనుకున్నాడేమో. కానీ అప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు ఈ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి గ్రీన్ జెండా ఒప్పలేదు. కారణం ఏంటంటే అక్కడ దొరికేటువంటి ఐరన్ ఓర్ నాణ్యత లేదని చెప్తూ అది సాధ్యం కాదు అంటూ కాలయాపన చేస్తూ దానికి సుముఖత తెలియచేయలేదు. కానీ అసలు విషయం ఏంటంటే అది కనుక ఆ బయ్యారానికి ఒకవేళ అనుమతిస్తే పక్కనే ఉన్నటువంటి బైరడిల్లాలో ఆదాని సంస్థ దెబ్బపడుతుంది, అక్కడ ముడిసరుకు ఇబ్బంది అవుతుంది అని ఆదాని ఆబ్జెక్షన్ చెప్పడం వల్ల ఇవ్వలేదని ఒక రాజకీయ వదంతా ఉంది. అది ఎంతవరకు నిజమో తెలుసుకోవాల్సి ఉంది. అలా తెరమరిగిపోయినటువంటి బయ్యారం ఈరోజు రేవంత్ రెడ్డి తెర మీదకి మళ్ళీ తీసుకొచ్చాడు. బహుశా తన కాంగ్రెస్ పార్టీ, బహుశా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పడంలో కొంత విమర్శ ఉంది. ఎందుకంటే ఆయన వలస వచ్చినటువంటి నాయకుడు, నిజమైన కాంగ్రెస్ వాది కాదు అని. సరే, అది రాజకీయ చర్చ, రాజకీయ వివాదం, అది వదిలేస్తే ఆ కాంగ్రెస్ ఏదైతే కాంగ్రెస్ మాట ఇచ్చి యూపీఎస్ గవర్నమెంట్లో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విభజన చట్టాల్లో పొందుపరిచినటువంటి మాటలు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుందా, మరి చేసే ప్రయత్నాన్ని స్వాగతిద్దాం. నిజంగా అంకిత భావంతో చేస్తే తెలంగాణకు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వస్తే స్వాగతిద్దాం. కానీ ఆ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ మళ్ళీ రేవంత్ రెడ్డి జంబో ఫ్యామిలీ ప్యాక్కే పరిమితం అయిపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజలు విమర్శిస్తారు, తిరగబడతారు. నిన్నటి చూసాం ఫార్మాసిటీ ఏం జరిగిందో కూడా. సో వేచి చూద్దాం, అది ప్రభుత్వ పరంగా పెడతాడా, ప్రైవేట్ పరంగా పెడతాడా, అసలు ఏం జరుగుతుంది, మోడీకి ఆయనకున్నటువంటి సత్సంబంధాల విషయంలో ఈ విషయంలో ఎలాంటి స్పందన వస్తుందో అవన్నీ కూడా వేచి చూడాల్సింది.